అందరికీ నమస్కారం అండి. చాలా మందికి తెలియదు వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి? అసలు వెంకటేశ్వర స్వామికి ముడుపు అంటే ఏమిటి? అది ఎలా కడతారు? అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకేం చెప్తున్నాం అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వెంకటేశ్వర స్వామికి ముడుపు అంటే ఏమిటి? అది ఎందుకు కడతారు? ఎలా కడతారు? ఎందుకోసం ఆ ముడుపును కడతారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పిలిస్తే పలికే కలియుగ దైవం, కోట్లాది భక్తులకి ఇలవేల్పు, ఆపద మొక్కులవాడు, అనాథ రక్షకుడు, కొలిచిన వారికి కొంగు బంగారం అవుతాడు. ఈ శ్రీనివాసుడే కష్టంలో కడదేర్చే తమ దైవం అని భావించి స్వామివారికి తమ కోరికలు చెప్పుకొని పూర్వం ముడుపు కట్టేవాళ్ళు. ఎటువంటి సమస్యలకు ఈ ముడుపులు కట్టాలి అంటే వివాహం కోసం, వ్యాపార వృద్ధి కోసం, పిల్లల కోసం, ఉద్యోగం కోసం, ప్రమోషన్ కోసం, ఇల్లు కానీ స్థలం కానీ కొనడం అమ్మడం కోసం, ఉద్యోగం పొందడం కోసం, అనారోగ్యంతో ఉన్నవారికి బాగవ్వాలని, పంట నష్టం కలగకుండా చేతికి రావాలని, ఆటంకంగా ఉన్న నిర్మాణం పూర్తి కావాలని, ఇటువంటి సమస్యలు ఉన్నవారు ఈ శ్రీనివాసునికి ముడుపు కడతారు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నవారికి ముడుపులు కడుతూ ఉంటారు. ఇక ముడుపు ఎలా కట్టాలి అంటే ఆ వెంకటేశ్వర స్వామికి శనివారం రోజంటే చాలా ఇష్టం. ఆ శనివారం రోజున వెంకటేశ్వర స్వామికి ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి నిత్య దీపారాధన చేసి ముందుగా వినాయకుడికి మీ కోరిక చెప్పి స్వామికి ముడుపు కడుతున్న సంకల్పంగా నెరవేరాలి అని కోరుకొని ఒక తెల్లటి క్లాత్ తీసుకోవాలి. ఆ తెల్లటి క్లాత్కి పసుపు పూసి ఆరబెట్టాలి. ఆరబెట్టిన క్లాత్ని తీసుకొని 4 వైపులా కుంకుమ బొట్టు పెట్టి అందులో 11 రూపాయలు లేదా మీ స్థాయిని బట్టి కొంత డబ్బును స్వామికి సమర్పించుకుంటూ పెట్టి మీరు ఎందుకు ముడుపు కడుతున్నారు అనేది మనస్ఫూర్తిగా భక్తిగా స్వామికి చెప్పుకొని డబ్బు పెట్టిన పసుపు బట్టని 3 ముళ్ళు వేసి స్వామి ఫోటో ముందు పెట్టాలి. ఇలాగా కోరిక తీరాక ముడుపుతో దర్శనానికి వస్తాను అని ముందే మాట ఇవ్వాలి. వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం, గోవింద నామాలు చదువుకొని స్వామికి హారతి ఇచ్చాక ముడుపుకు కూడా హారతి ఇచ్చి ఆ ముడుపు మీ పని అయ్యే వరకు స్వామి ముందలే ఉంచాలి. ఇలా మీ కోరిక తీరాక ఆ ముడుపు తీసుకొని తిరుమలకు దర్శనానికి వెళ్ళి ముడుపుతో పాటుగా కొద్దిగా వడ్డీ కూడా కలిపి ఆ ఉండిలో వేయాలి. ఇలాగా భక్తిగా నమ్మకంతో చేసిన వారికి వారి కోరిక అనేది నెరవేరుతుంది అని చెప్పబడుతుంది. తెలుసుకున్నారు కదండి వెంకటేశ్వర స్వామికి ముడుపు ఎలా కట్టాలి అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి. అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని వివరాల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఓం నమః శివాయ.